వెళ్ళి గుద్దేయడం ఇంకా తగ్గేదేలే. హెలికాప్టర్లు వచ్చేసాయి. 4 కేసులు పడిపోయాయి. రే 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 4 కేసులు పడిపోయాయి మావా. ఏమన్నా రాబరీనా ఇది? అమ్మదినమ్మా పైన ఉన్నారు మావా. ఒరే రే వచ్చేస్తున్నారు. ఏంటి మావా ఆడి కోసం అంత కష్టపడి నా కార్ డ్యామేజ్ చేసి మరీ ఆడికి సైకిల్ ఇప్పిస్తే థ్యాంక్స్ కూడా చెప్పకుండా పారిపోతున్నాడు మళ్ళీగా. ఏం చేస్తున్నారు? అరే అబ్బాయిలన్నా వదిలిపెట్టరా. ఇందాక అలాగే కంగారు పడ ఎక్కుతావా? షెట్ ఎక్కట్లేదు మా. తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టేద్దాం. చూడండి ఎలా ఉందో చూడండి కారు. కస్టమైజేషన్ అసలు అదిరిపోలే. దారిలో కాల్చేద్దాం, కారుకి కాల్దామా? అరే అనుకున్నామా. హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద గేమింగ్ ఛానల్. సో ఈ పార్ట్లో అయితే మనం రాబరీ చేయబోతున్నాం. ఆ రాబరీకి ఏమేమి కావాలో ఈ పార్ట్లో దొంగలించి ఆ రాబరీ అయితే చేసేద్దాం. లాస్ట్ పార్ట్లో అయితే టో ట్రక్ని దొంగలించేసాం చాలా కష్టపడి. ఈ పార్ట్లో ఇంకా మనకి గార్బేజ్ ట్రక్ అవుట్ కావాలి, ఇంకోటి వీళ్ళు పారిపోవడానికి ఒక కార్ కావాలి, ఇంకా ఏదో మాస్క్ ఏదో కావాలని చెప్పాడు. చూద్దాం. ఫస్ట్ అయితే మ్యాప్ ఓపెన్ చేసి చూద్దాం దగ్గరలో ఏది ఉందో. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళిపోదాం కార్ తీసుకుని. ఈ హెచ్ఎస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏముంది ఇక్కడ? ఆహా అమ్యునేషన్కి వచ్చాము మనం. బాయిలర్ సూట్స్ అంట, ఏదో బాయిలర్ సూట్స్ కొనమంటున్నాడు. బాయిలర్ సూట్స్ అంటే ఏంటి? నేవీ బాయిలర్ సూట్. ముగ్గురికి కొనేసాం మావా. ఫ్రాంక్లిన్, మైకిల్, ట్రెవర్ ముగ్గురికి కొనేసాం సూట్స్. పదండి, ఒక పని అయితే అయిపోయింది. మిషన్ పాస్ట్ సింపుల్గా అయిపోయింది ఇదైతే. నెక్స్ట్ ఇంకోటి ఏముంది దగ్గరలో? ఫ్రాంక్లిన్కి దూరం ఉన్నాయి కానీ ఏదో ఒకటి చేసేద్దాం ఫస్ట్. ఇంకా టో ట్రక్ అవుట్ కావాలి మనకి, ఇంకోటి వీళ్ళు పారిపోవడానికి ఒక కార్ కావాలి. ఆ కార్ ఏం చేద్దాం అంటే ఒక మంచి కార్ తీసుకుని నలుగురికి ఫోన్ చేశారు. వీళ్ళు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు బాయిలర్ సూట్స్ తీసేసుకున్నా అని చెప్పేసి. సో నేనేమంటున్నా అంటే ఒక మంచి కార్ తీసుకుని నలుగురికి వచ్చేలాగా ఆ కార్ని కస్టమైజ్ చేపిద్దాం. ముందు బుల్లెట్ ప్రూఫ్ చేపిద్దాం, ఇంకా బాగా ఫాస్ట్కి వెళ్ళేలా చేపిద్దాం. అదంతా చేపించిన తర్వాత పెడదాం, బాగుంటుంది అప్పుడు. ఇక్కడ మళ్ళీ షాప్కి వచ్చాము. అదేదో మాస్క్ కొనమన్నాడుగా, ఇక్కడే కొనాలేమో. ఇక్కడ ఉన్నాయి మా మాస్క్లో. అంటే వీళ్ళు ఫేసెస్ గుర్తుపట్టకుండా. అబ్బో ఖతర్నాక్ మాస్క్లు ఉన్నాయిగా. కోచిది కొందాం ఫ్రాంక్లిన్కి. మైకిల్కి ఇది ట్రెవర్ కొందాం, బాగుంటుంది. మైకిల్ గారికి ఏది కొందాం? ఇది కొందాం మైకిల్కి. ఇది ట్రెవర్ కోసం కరెక్ట్ సెట్ మా. అయిపోయింది, ఈ మిషన్ కూడా పాస్ అయిపోయింది. ఇంకొక హెచ్ఎస్ అని ఉంది, బాగా దూరం ఉంది ఫ్రాంక్లిన్కి. క్యారెక్టర్ స్విచ్ చేసి చూద్దాం ఎవరికైనా దగ్గరలో ఉందేమో. కాన్ఫరెన్స్ కాల్ చేస్తున్నాడు ఇన్ఫార్మ్ చేయడానికి. పాపం మొత్తం పనులన్నీ ఈడొక్కడే చేస్తే బాగోదుగా, వెళ్తే కూడా చేపిద్దాం ఏదో పని. ట్రెవర్ కడితే చేపిద్దాం. గార్బేజ్ ట్రక్ దొంగతనం. ఈడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఈడు. ఏం చేస్తున్నారు? అరే అబ్బాయిలన్నా వదిలిపెట్టరా. వీడికి దగ్గరలో ఉందా? ఈడు దూరంలోనే ఉన్నాడు. మైకిల్కి ట్రై చేద్దాం అక్కడ మామ. ఈడైతే ఇంట్లోనే ఉంటాడు. ఏం చేస్తున్నాడు? ఇంట్లో టీవీ చూస్తా. మళ్ళీ అనుకున్నామా వీడు మళ్ళీ ఇదే చేస్తాడని. తెక్కల్లో చూసేస్తున్నాడు వీడు. ఏం కళ్ళు చూస్తున్నాడో ఏంటో. ఓపెన్ చేద్దాం మ్యాప్. వీడికి ఫోన్లేండి, ఇంకా వీడికి కొంచెం దగ్గరలో ఉన్నట్టుంది. వెళ్ళిపోదాం. దిస్ వెహికల్ కెన్ బి యూస్డ్ యాజ్ గెట్ అవే వెహికలా? ఈ వెహికల్ యూస్ చేయవచ్చా? ఇద్దరిదే కదరా వెహికల్ ఇది, 2 సీటర్గా. ఇద్దరు చాలా దగ్గరలో ఏదో రెడ్ చూపిస్తుంది మామ. ఎవడో దొంగలిచ్చి పారిపోతున్నట్టు ఉన్నాడు. ఆగరా ఇచ్చే, ఆడదాడికిచ్చే పారిపో. ఏంటి థ్యాంక్స్ కూడా చెప్పకుండా పారిపోతావు ఏంటారు నువ్వు? ఏంటి మామ ఆడి కోసం అంత కష్టపడి నా కార్ డ్యామేజ్ చేసి మరీ ఆడికి సైకిల్ ఇప్పిస్తే థ్యాంక్స్ కూడా చెప్పకుండా పారిపోతున్నాడు. బతికాడు పోన్లేండి, చాలు. ఈ మాత్రం పనిష్మెంట్ చాలు ఆడికి. నెక్స్ట్ టైం థ్యాంక్ యూ చెప్పాలన్న బుద్ధి వస్తుంది. వచ్చేసాం, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కడుందబ్బా గార్బేజ్ ట్రక్? ఏముందిరా ఇక్కడ? అటు వెళ్తుంది.
జరగండి రా. సారీ కుక్క, నాకు గార్బేజ్ ట్రక్ కావాలి, అందుకే ఇంకా తప్పలేదు. అదే మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోద్దా అని ఇంకా తొందరలో ఉన్నా. స్వచ్ఛ భారత్ ఆగరా నువ్వు, ఆగు. స్వచ్ఛ భారత్ కాయి రాదా? నాకు కొంచెం నీ ట్రక్ 2 రోజులు కావాలి. రాబరీ అయిపోయిన తర్వాత నీ ట్రక్ నీకు ఇచ్చేస్తానే. తిట్టకరా ప్లీజ్ రా, అడిగి తీసుకెళ్తున్నా కదరా నేను. అలా తిడతారంటారు, నాకు అర్థం కాదు. మావ ఇంకో హెచ్ఎస్ఎన్ చూపిస్తుందంటే ఎక్కడే ఉంది? ఇక్కడ పెట్టాలి గార్బేజ్ ట్రక్. స్టీల్దే గార్బేజ్ ట్రక్కా? ఇది గార్బేజ్ ట్రక్ కాదా? ఇది గార్బేజ్ ట్రక్కే కదరా నాయనా. ఏంటి మావ ఇది? ఇదంట గార్బేజ్ ట్రక్. నేను అదే వెళ్ళిపోతున్నా. ఇంకా లూజ్ ద కాప్స్ అంట మామ. ఈ గార్బేజ్ ట్రక్లో కాప్స్ని ఎలా లూజ్ చేయాలరా నిన్న, నాకు అర్థం కాదు. వచ్చేసారు ఇంకెక్కడ వదులుతాను నన్ను? ఏం చేస్తున్నారా నేను? ఎక్కడ ఎక్కేద్దండి ఇది, అంత సీన్ లేదు. సింపుల్ మిషన్ ఫెయిల్ చేయకరా, పదరా బాబు. సింపుల్ మిషన్ రా ఇది కూడా నువ్వు ఫెయిల్ చేసేసావు అనుకో, బతుకు బస్ స్టాండ్. ఇంకా వాళ్ళు ఇటు రావట్లేదేంటి? ఆగండి మా, వాళ్ళు ఇటువైపు రావట్లేదు, ఇటే ఉందాం కొంతసేపు. ఎంత ఎదవలేంటారా మీరు? నేను అక్కడ ఉన్నది కూడా కనుక్కోలేకపోతున్నారు. ఇటే తిరుగుతున్నారు వీళ్ళు. ఇదిగోండి చూడండి మ్యాప్లో, మొత్తం 4 ఉన్నారు ఇక్కడ. 4 వెహికల్స్ ఉన్నాయి పోలీసు వాళ్ళవి. అమ్మదినమ్మా, పైన ఉన్నారు మా. ఒరే వచ్చేస్తున్నారు. వెతుకుతున్నారు చూడండి, ఎలా వెతుకుతున్నారు చూడండి. అక్కడ కార్లలో వెతుకుతున్నారు. అయిపోయింది. ఎవడరా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? చిచ్చి, అరే దీనమ్మా, అమ్మయ్యా ఇరుక్కుపోయింది అనుకున్నావా ట్రక్? ఒక్క నిమిషం. ఎవర్రా మీకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది? మీ జేబు పక్కన పెట్టుకుని వెతకలేపోయారంటారు నన్ను. ఎవర్రా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? అయిపోయింది మా, ఎలాగో ఇలా ఫోన్లేండి, మనకే మంచిది. ఏదో చేసేద్దామన్నట్టు వెళ్ళా, ఏదో అయిపోయింది, కానీ మంచిగానే అయిందిలేండి. ఇంకా లొకేషన్లో ఇది డ్రాప్ చేసేస్తే అయిపోద్ది దీని పంచాయతీ. తర్వాత ఒక మంచి కార్ చూసి దాన్ని మొత్తం చేపించి పెడదాం పారిపోవడానికి. ఒక టో ట్రక్ మనం లాస్ట్ పార్ట్లో పెట్టింది ఎక్కడే ఉంది. ఇప్పుడు గార్బేజ్ ట్రక్ పెట్టేసాం. ఇప్పుడు కాల్ చేయరా, కాన్ఫరెన్స్ కాల్ కలుపు. ఒక మంచి కార్ చూడాలి ఇప్పుడు. కలిపాడు కాల్ కలిపాడు. హైవేల పైన అయితే అసలు ఈ బ్రిడ్జ్ పైన అసలు ఒకటే లేదు. ఇదైతే ఓపెన్ టాప్. ఇలా ఒక బాంబు వేస్తే చాలు, కార్ లోపల వచ్చి కూర్చుంటుంది బాంబు. కింద దిగిపోదాం, మిస్ అయిపోయాం. ఇటు నుంచి దిగుదాం, ఏముంది? రే 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 కార్ రా, మనకు కావాల్సింది బోట్ కాదురా. ఎండు మావాడు ఎలా చేశాడు? ఇవే వెహికల్స్ రోల్ పద దిగి. ఇంకా ఏముందా, ఇంకా పడుకో. కారు వెతకరా అంటే వీడు వాటర్లో దూకించాడు. రోడ్డు దూరం ఉంది అక్కడ నుంచి, దూరం ఉందిలేండి. క్యారెక్టర్ స్విచ్ చేద్దాం, ఇంకా అవతే వీడితో పని. వీడిని ఇన్వైట్ చేయాలంట ఏదో పార్టీకి. ఇడిరా కారీరా, ఈ కారు వద్దులేండి, వేరే కారు వద్దు. వెనకాల ఏదో మంచి కారు వస్తున్నట్టుంది. పదరా తొందర పదరా. ఏమంటారు? అరే రే ఆగరా, ఏంట్రా కట్లు కొట్టుకుని వెళ్ళిపోతున్నావు నువ్వు? వెళ్ళిపోయాడా? తొందర పద. పార్క్ చేస్తున్నాడు కుర్రోడు. ఇటీరా కారెడ్డి, నేను పార్క్ చేసి పెడతాను నీకోసం. ఇది కూడా 2 సీటరే. ఈ వెహికల్ కూడా యూస్ చేయొచ్చు అంట. నాకు 2 సీటర్ కావాలంట గిట్టవే కోసం. ఇది ఎలా ఉంది చూద్దాం ఆగండి. ఓకే బాగానే ఉంది, అంత అనిపించట్లా మరీ నెక్స్ట్ లెవెల్ కాదు. ఓకే, ఇంకా దీనికన్నా మంచి కార్ దొరుకుతుందేమో చూద్దాం. దొరకకపోతే ఇంకా ఇదే తీసుకుందాం. ఒక మిషన్ కోసమే కదా మనం ఏమైనా పర్మనెంట్ కోసం వాడుతున్నాం ఏంటి? పర్మనెంట్ కార్గా వెనకాల లాస్ట్లో మంచి కార్ ఉన్నట్టు ఉంది, చూద్దాం ఆగండి. జరగరా, ఈ కార్ బాగుంది
చూడడానికి బాగుంది, మరి తోడడానికి ఎలా ఉందో చూడాలి. ఈ వెహికల్ కూడా యూస్ చేయొచ్చు అంట, గెట్ అవే వెహికల్గా. ఓకే, ఈ కార్ బాగానే ఉందా. ఇంకా దీన్ని వెళ్ళి మనం చేసుకుందాం. అది మొత్తం కస్టమైజేషను. ఎక్కడుంది దగ్గరలో మనకి షాపు? ఇక్కడ ఉంది, దీనికన్నా దగ్గర ఇదే ఉందిలేండి. ఇక్కడికి వెళ్ళి చేసుకుందాం మనం కస్టమైజ్. ఓరే పోలీస్ అవుతున్నాడు, అదే అవుతున్నాడు. తిప్పు కార్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడే టెస్ట్ కూడా చేసేద్దాం, పోలీస్ నుంచి తప్పించుకోవడానికి. మరి పనికి వస్తుందో పనికి రాదో. కార్ కస్టమైజ్ చేయించిన తర్వాత లొకేషన్ కూడా వెతకాలి, మంచి లొకేషన్ పార్క్ చేయడానికి, ఎవరికి తెలియని లొకేషను. వచ్చేసాంలేండి మా కేసు అయిపోయింది, కేసు పోయింది. కస్టమైజ్ చేయించేద్దాం దీన్ని. అదే ఎక్కడ బాగుంది కార్, ఇది ఎక్కడ ఉంది కదరా మనకు కారు. ఇంకా అక్కడక్కడ వెతకడం దీనికి. ఇది స్పీడ్ బాగుంది కానీ ఇంకా కంట్రోలింగ్ అంత లేదు. సర్లేరా, ఈ కస్టమైజేషన్ ఎక్కడ చేయించేది నాకు అర్థం కాదు. ఇక్కడ ఎక్కడ ఉంది అసలు? వేరే ఇదేనా? ఓకే సారీ బ్రో, మీ కార్ని మీతోనే కస్టమైజ్ చేపిస్తున్నా బ్రో. వీడు అదవ చేసేస్తాడు. ఓకే మా ఏమేమి చేపిద్దాం? ఆర్మర్ ఒకటి కావాలి మనకి, డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర. బెస్ట్ ఆర్మర్ పెట్టిద్దాం. బ్రేక్స్ మాత్రం అసలు స్పోర్ట్స్ బ్రేక్స్ కావాలి మనకి. ఇంజన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఎగ్జాస్ట్ మాత్రం అసలు కష్టం. హార్న్ అసలు బాబా హార్న్ మనం కొట్టాం అనుకోండి ఏదో ఇంకా. మంచి హెడ్ లైట్స్, నియాన్ లైట్స్ అంట, నియాన్ లేఅవుట్. బాబా ఈ కస్టమైజేషన్ అసలు రియల్గా పెడితే ఎంత బాగుంటుంది. ఏది బాగుందో? నాకైతే రెడ్ నచ్చింది, రెడ్ పెట్టించేద్దాం. ఓకే నియాన్ కిట్స్. ఓకే ప్లేట్ ఏదో ఒకటి ప్లేట్. బ్లాక్ పెట్టిద్దాం. ఎల్లో అండ్ బ్లాక్ బాగుంది. రీస్ప్రే ప్రైమరీ కలర్ క్లాసిక్. కార్బన్ బ్లాక్ బాగుంది. సెకండరీ కలర్ ఏముందిలేండి మా స్పాయిలర్ ఇది బాగుంది. సస్పెన్షన్ మాత్రం అసలు తగ్గేదేలే. ట్రాన్స్మిషన్ కాస్ట్లీయెస్ట్. టర్బో ట్యూనింగ్. వీల్ టైప్ హై ఎండ్ 10. ఇది బాగుందండి మా, ఇది పెడదాం. వీల్ కలర్ ఎలాయ్ ఏదో ఒకటి. ఇంకా వీల్ కలర్ ఏముందండి? విండోస్ కూడా ఉంటుందా? డార్క్ స్మోక్ వేయించేసాం విండోస్కి. వీల్స్ ఆల్రెడీ చేసేసాం. స్పీడ్ పెంచుకోలేమా? ఇంజన్ ఆల్రెడీ చేసాం. ఇంజన్ అప్గ్రేడ్ చేస్తాం కదా. చాలండి మా, చాలా బాగా కస్టమైజ్ చేయించాం. మరి కార్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టేద్దాం. చూడండి ఎలా ఉందో చూడండి కారు. కస్టమైజేషన్ అసలు అదిరిపోలే. బాబా ఏమన్నా మామ, ఏమన్నా ఉందా కార్ అసలు? ఒక మంచి లొకేషన్ చూద్దాం దీన్ని పార్క్ చేయడానికి ఇప్పుడు. బాబా అదిరింది అసలు. ఓరే రే గుద్దేసావు కదరా కొత్త కార్ని. కారు డ్యామేజ్ అవ్వలేదు మావా? కొంచెం అయిందండి. అంటే ఆర్మర్ చేయించాం కదా ఎంతో కొంత, మరి డ్యామేజ్ అవ్వకుండా పెట్టాలి మావా. ఎందుకంటే ఇప్పుడే చేయించాం ఆర్మరు. దీన్ని గుద్దేస్తే మళ్ళీ కష్టం. ఎక్కడ పార్క్ చేద్దామా? సీక్రెట్ లొకేషన్ ఇది బాగుంటుందా? కొంచెం స్పీడ్ చేస్తే సైన్యంలో వేసిపోతుంది ఇది కారు. పార్క్ చేయడం రాట్లా, భయపడుతున్నాను నేను. ఈ లొకేషన్ యూజ్ చేయొచ్చంట. అక్కడ ఫస్ట్ పార్క్ చేద్దాం. చాలు మా. ఫోన్ ఓపెన్ చేసి మార్క్ మై గెట్ అవే లొకేషన్ అని పెట్టాలంట. ఎలా మార్క్ చేయాలి? కాల్ కలిపితే ఏమన్నా మార్క్ గెట్ అవే లొకేషన్ వచ్చింది మా. బాగుంది, కార్ మాత్రం బాగుంది, బాగా ఫాస్ట్గా వెళ్తుంది. కాకపోతే 2 సీటరే అండ్ వెయిటింగ్. All right, that's everything. I'll call Steve, tell him we're ready to move on this.
ఓకే మావా, మొత్తం అంతా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ స్ట్రాబెరీ చేయడమే. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఆ డోర్ క్లోజ్ చేయరా తంది, ఓపెన్ పెట్టేసావు. అక్కడ వేసుకుపోతే ఏం చేస్తాం, ఇంకా ఆప్షన్ లేదు. అంకుల్ ట్రెవర్, ఫ్రాంక్లిన్ గడ్ అయితే మెసేజ్ పెట్టాడంటే, వి గాట్ అ స్టాల్ ఆన్ దిస్ ఎఫ్ఐబి జాబ్, డోంట్ టెల్ హిమ్ ఐ టోల్డ్ యూ. ఆగండి మావ, నాకు అర్థం వాళ్ళ మెసేజ్. వి గాట్ అ స్టాల్ ఆన్ దిస్. స్టాల్ అంటే ఏంటి చూద్దాం, మీనింగ్ కొట్టి చూద్దాం, నాకు తెలియదు. అది మావ ప్రస్తుతానికి ఎఫ్ఐబి జాబ్ చేయడం ఆపుదాం. నేను చెప్పానని చెప్పక, కానీ లెస్టర్ గడ్ కోసం ఒక పని చేయాలి ముందు అని ఏదో అంటున్నాడు ఫ్రాంక్లిన్ గడు. మరి ఏం పని చేయాలో ఫ్రాంక్లిన్ గడు ఏంటో. ఏంటి మావా, మంచిగా మొత్తం అంతా చేసి పెడితే రాబరీ, లాస్ట్లో వీడు ఫ్రాంక్లిన్ గడ్ మెసేజ్ పెట్టి ఎలా అంటాడు. ఇప్పుడు ఆడి పని అయ్యాకే మనం ఈ రాబరీ స్టార్ట్ చేయగలం. ఇప్పుడు ఆడికి స్విచ్ చేయాల్సిందే తప్పదు. ఏం పని ఉందో బయటికి లెస్టర్ గడ్ కోసం, ఏం చేయాలి వీడు. పని చేయాలని కాఫీ తాగుతావంటారు నువ్వు. పదమ్మా లెస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కడుంది లెస్టర్, వెళ్ళి అక్కడ ఉంది, ఇక్కడికి వెళ్దాం. ఓరే దీనమ్మా, ఇదేంటి బావ ఇది. నేను ఈ రాబరీ మిషన్ చేయకూడదని మొత్తం ప్రకృతి నన్ను ఆపేస్తుంది మామ. లాస్ట్ పార్ట్ నుంచి ట్రై చేస్తున్నా ఈ రాబరీ చేయడానికి. మధ్యలో లాస్ట్ పార్ట్లో ఏమో అదేదో అడ్డొచ్చేసింది, ఫ్రాంక్లిన్ గడ్ ఎంజాయ్ చేశాడు. ఈ పార్ట్లో ఏమో ఇవన్నీ అవుతున్నాయి. ఇంకా ఏం చెప్తాం, మంచి కారు తీసుకుని తొందరగా వెళ్ళిపోవాలి ఎలాగోలా సేఫ్గా. రే 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 మెల్లగా పోదరా, కంగారు ఏం లేదురా. రే నువ్వు కంగారు పడుకో, ఇందాక అలాగే కంగారు పడు. ఎక్కుతావా? షెట్ ఎక్కట్లేదు మావ. ఎందుకురా ఫ్రాంక్లిన్, నీకు లాస్ట్ పార్ట్లోనే కానిచ్చావు కదరా. జరగండ్రా. వచ్చేసాం మావ లొకేషన్కి. ఏంటో ఇప్పుడు పంచాయతీ ఇడిది. ఏం చేయాలరా నువ్వు, ఏం మిషన్ ఉందిరా, తొందర చేయి. ఏం మిషన్ అది వచ్చాడు. సో మావ లెస్టర్ గడు ఫ్రాంక్లిన్ గడు ఒక మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు 2 పెద్ద కంపెనీస్ ఉంటాయి, కంపెనీ 1 కంపెనీ 2. ఈ 2 కంపెనీస్ ఒక మెడిసిన్ తయారు చేస్తున్నాయంటే ఆ మెడిసిన్ జనాల్ని చంపేస్తుంది. సో ఇప్పుడు లెస్టర్ గడు ఏం ఐడియా ఇచ్చాడంటే ఫ్రాంక్లిన్ గడ్కి, ఇప్పుడు కంపెనీ 1 CEO ఒక హోటల్లో ఉంటున్నాడు. ఆ హోటల్కి వెళ్ళి ఆ CEOని చంపేయి, కానీ CEOని చంపే ముందు నేను స్టాక్ మార్కెట్లో కంపెనీ 2 ఉంచోండి, దాని షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తా. ఇప్పుడు కంపెనీ 1 CEO చచ్చిపోతే ఆటోమేటిక్గా కంపెనీ 2 వాళ్ళ షేర్స్ పెరుగుతాయి కదా. సో మన షేర్స్ పెరిగిన తర్వాత మనం దాన్ని తీసేసుకుందాం, ఆ ప్రాఫిట్ లాగేసుకుందాం అన్నాడు లెస్టర్ గడు. మరి డబ్బులు సంపాదించడానికి చేస్తున్నారు ఇదంతా. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి కంపెనీ 1 CEOని చంపాలి మనం. కంపెనీ 1 CEO చచ్చిపోతే ఆటోమేటిక్గా కంపెనీ 2 వాళ్ళ షేర్స్ పెరుగుతాయి కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్. అది ఈ మిషన్ చేయడానికి రాబరీ మిషన్ ఆపేరు ఇల్లు. కిందనా లేకపోతే పైన అర్థం అవట్లేదు నాకు. వెతకడంలోనే సగం మిషన్ అయిపోయినట్టుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకుని నేను మొత్తం పైకి ఎక్కేసా. గార్డ్స్ హ్యావ్ అరైవ్డ్ టు పికప్ ద టార్గెట్ ఫ్రమ్ ద హోటల్, హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ వెరీ సూన్. అది మా గార్డ్స్ వాళ్ళు అందరూ వచ్చేసారు ఆ CEOని పికప్ చేయడానికి. వాడు తొందరగానే బయటకు వస్తాడు హోటల్ నుంచి. ప్లాన్ ద అటాక్ క్విక్లీ అండ్ ఫైండ్ లొకేషన్ విత్ గుడ్ వాంటేజ్ పాయింట్ అంట. వస్తున్నట్టుంది. ఇదేనా గార్డ్స్ వాళ్ళ కారు? ఇదే అనుకుంటా మా ఉన్నారు. ఒరే చూస్తాడు మా. అరే రే 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 ఎంత పని అయింది మా. తొత్త రాగట్లేదు నాకు. ఓకే ప్రశాంతంగా నేను ఇదిగో కంట్రోలర్ సైడ్ పెట్టేస్తున్నా. ఆ బాస్ ఎప్పుడు వస్తాడో అప్పుడే తొంగి చూస్తాను నేను. ఆ లోపల ఇంకా ఎలాగే చూద్దాం. ఓకే మామ చెక్అవుట్ టైం అయితే అయిపోయింది. ఇంకా 10 seconds ఉంది, వస్తాడు బయటికి. ఇప్పుడు దారిలోని కాల్ చేద్దాం, కారుకి కాల్దామా? అరే అనుకున్నామా. అరే గొల్ల వెయిట్ చేయవచ్చుగా. మా ఇంకా నా వల్ల కాదు మా. ఇంకా బీపీ కంట్రోల్ చేసుకో, కొంచెం పేషెన్స్ ఉండు. ఆడొస్తాడు, కారు ఎక్కుతాడు, కాలుద్దాం, పారిపోతాం, అంతే. ఓకే అన్నగారు వచ్చారు. ఎక్కండి అన్నగారు, కారు ఎక్కండి. అయిపోయారా? ఓకే మా అయిపోయింది. మెల్లగా ఇంకా పారిపోతే అయిపోద్ది పని.
ఈ కార్ కూడా బాగానే ఉంది అనుకోండి, పారిపోవచ్చు. ఓకే మా, ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా తెప్పించేసుకుంటాం మనం. కార్ బాగుంది. వాళ్ళ పోలీసు వాళ్ళు రెడార్ నుంచి కూడా బయటకు వచ్చాం. ఓ ముందు వచ్చాడు, కట్టుకొట్టు. ఓకే మా, ఎలాగైనా ఈసారి మాత్రం మిషన్ ఫెయిల్ అవ్వకూడదు. పదా, రైట్ కొట్టు. చలో రే చచ్చిపోకు ఇప్పుడు ఈ టైంలో చచ్చిపోకు. పద మెల్లగా, ఇంకా అలాగే వెళ్ళు కొంచెం సేపు. చాలా ఈజీ మావా, ఎంత సింపుల్ మిషన్లు ఇస్తారేంటి బాబు. ఏంటమ్మా పరిస్థితి? వచ్చేసేమా మావా, ఈ ఫ్రాంక్లిన్ గారు డబ్బులు యాడ్ అయిపోయి పైన లెస్టర్ గారు కాల్ చేస్తున్నాడు ఇన్ఫార్మ్ చేయడానికి. అమ్మావా, లెస్టర్ గారు ఫ్రాంక్లిన్ గారికి కొత్త ఇల్లు ఇచ్చాడు, సపరేట్ ఇల్లు. పాప ఇంకేం కావాలి? బాగా డబ్బులు ఎక్కువ కొట్టుకుంటున్నా అంట లెస్టర్ గారు. అందుకే ఒక ప్రాపర్టీ తీసుకున్నాడు. ఆ ప్రాపర్టీలో ఇంకా ఉండమంటున్నాడు ఫ్రాంక్లిన్ గారిని. నీ సామాన్లన్నీ ఇంకా మూవ్ చేసుకో, ఇంకా నీదే అది అంటున్నాడు. ఇంకా ఫ్రాంక్లిన్ గారు మామూలు సంతోషంతో లేడు, ఎందుకంటే ఆడ పాతీలు తెలిసిందేగా, ఆంటీతో ఉండి విసిగొచ్చేసింది వీడికి. ఆగండి మా, ఇంకా రాబరీ ఇది ఏంటో చూద్దాం. మైకేల్ గారు స్విచ్ చేద్దాం, ఆగండి. ఈ అవుదా రాబరీ ఈ పాటలో? లేదు ఇక్కడ ఉంది కదా హైస్ట్, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. వీడికి చాలా దూరం ఉంది మా, వద్దు, చాలా దూరం ఉంది వీడికి. వెళ్ళే లోపల అయిపోద్ది సగం టైం. ఇదేంటి లేవరా నాయన, ఎక్కడ పడితే ఎక్కడ పడుకుంటా ఉంటారు నువ్వు. వీడి పని బాగుంది మా లెస్టర్ గడిది, డ్రైవర్ గడిది. వీడికన్నా దగ్గరలో ఉంది అది. వీడి దగ్గరలోనే ఉందిలేండి, తొందరగా వెళ్ళిపోతాం. వచ్చేసాం మా లొకేషన్కి అయితే వచ్చేసాం. ఫైనల్లీ రాబరీ చేయబోతున్నాం. అక్కడికి వెళ్ళేదాకా డౌటే, మళ్ళీ మధ్యలో ఏం పెంట పడతాడు వీడు. ఇల్లు వచ్చేసి ఉన్నారులేండి, మైకేల్ గాడు, ఫ్రాంక్లిన్ గాడు. ఓకే మా, ఫైనల్లీ ప్లాన్ చెప్తున్నాడు. Hey, Trevor. Yeah. I want you in this position up here. Okay, you're on lookout. Give me a heads up when the armored car comes by. And at least we're not wearing clown outfits. There's a plus. Right. The masks. What? Let's see what we got here. మొత్తం కొన్నాడుగా ఫ్రాంక్లిన్ గాడు. Real అవుట్ఫిట్స్ వేసుకున్న తర్వాత చూడండి మా మైకేల్ గాడికి మంచిది ఉంది, మిగతా ఇద్దరు ట్రెవర్ గారు చూడండి లైట్. అరే ఎంత పని చేశారా పాపం ట్రెవర్ గాడికి. ఎడింది గార్బేజ్ ట్రక్ అంట. మైకేల్ గాడు గార్బేజ్ ట్రక్ హ్యాండిల్ చేస్తున్నాడు, ఫ్రాంక్లిన్ గాడు టో ట్రక్, ఇంకా ట్రెవర్ గాడేమో మొత్తం పైనుంచి మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు ఎక్కడ దూరం నుంచి. సో రిస్క్ మొత్తం తీసుకునేది ఫ్రాంక్లిన్ గాడు, మైకేల్ గాడే. ఇక్కడ ఆగాలనుకుంటా. డ్రైవర్ గాడు చూస్తున్నాడు పైనుంచి. ఇదే అనుకుంటా వస్తున్నారని చెప్తున్నాడు. బ్లాక్ ద రోడ్ అంట, మనం బ్లాక్ చేస్తున్నాం గార్బేజ్ ట్రక్తో. అది మావా వచ్చారు వాళ్ళు, పక్క నుంచి వెళ్ళరా వాళ్ళు, రోడ్ పై నుంచి వెళ్తారా? వచ్చి ఇప్పుడు గుద్దేస్తాడా? వస్తుంది, కోతొస్తుంది, కుదరా. ర్యామ్ ద సెక్యూరిటీ ట్రక్ అంట, వెళ్ళి గుద్దేయడం ఇంకా తగ్గేదేలే. బాబా ఏమన్నా ప్లాన్ వేసారా మీరు? చాలా 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 పకడ్బందీగా ప్లాన్ చేశారా. అదమ్మా తొందరగా బాంబ్స్ పెట్టి డోర్స్ ఓపెన్ చేయాలి మనం ఇప్పుడు. స్టిక్కీ బాంబ్ తీరా, స్టిక్కీ బాంబ్ అయ్యి డోర్స్కి. ఓకే
డోర్ బ్యాక్ డోరా? నేనేంటి ఎంత పెద్దదవని బ్యాక్ డోర్కి వేయకుండా నేను పైకి పైన అక్కడ డోర్కి వేస్తున్నాను. జరగండి, ఇంకా మాట్లాడేది ఉండదు. ఇంకా జరగరా తొందరగా జరగరా. ఎత్తుకో డబ్బులు ఎత్తుకో. మన గెట్టవే వెహికల్ ఇది. వచ్చేసారు మా ప్యానిక్ బటన్ నొక్కేశారంట వాళ్ళు, పోలీసు వాళ్ళు. వచ్చారు మా అసలు గన్స్ కొనుక్కోవాల్సింది మా అసలు చాలా పెద్ద తప్పు చేశాను నేను. ఫుల్ గన్స్ కొనుక్కొని ఉంటే అయిపోయేది. పెద్ద పెద్ద వెపన్స్ అవి కొనుక్కొని ఉంటే బాగుండేది. చాలా పెద్ద తప్పు చేశాను నేను. ఎంత ఉంటుందని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుసుంటే కొనుక్కునేవాడిని నేను. వెనకాల నుంచి కూడా వచ్చేస్తున్నారంట మా. ఇటు మనోడే రే, ఆండి కలుపుతూ ఉంటారు నువ్వు. వెనకాల చూసుకోరా రే, వెనకాల చూసుకో. ఇక్కడే ఉన్నారు కదరా వీళ్ళు, పక్కనే ఉన్నారు కదరా వీళ్ళు. ఫ్రాంక్లిన్ వెనకాల చూసుకోరా నువ్వు. వెనకాల కాల్చారా రే, నేను ఎటు చూసుకుంటా, నేను ఎటువైపు చూసుకుంటారా రే. వీళ్ళు పెద్ద పెద్ద ఆర్మర్లు వేసుకుని వచ్చేస్తున్నారు. వీళ్ళని ఎక్కడ కాల్చాలో మనం. వీళ్ళు అయిపోయారు. ఇంకా చూడు ఇంకా ఎంతమంది ఉన్నారు అక్కడ. లేరా రే, డోర్ వెనకాల దాక్కున్నావు చూసారా లే. హెలికాప్టర్లు వచ్చేసాయి. 4 కేసులు పడిపోయాయి. రే 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 4 కేసులు పడిపోయాయి మావా. ఏమన్నా రాబరీనా ఇది? ఫుల్ ఇంటెన్స్గా ఉంది. ఇంకెంతమంది వస్తారు? వస్తూనే ఉన్నారు. అసలు ఎంతమంది రా, ఆగండ్రా నాయన. గెటవే కార్ దాకా వెళ్ళడానికి ఛాన్సే ఉండరా. అంత ఆర్మర్ చేసి పెట్టాను దాన్ని, అంత అప్గ్రేడ్ చేశాను నేను. ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నా, ఎన్నెన్నో ఆశలే నిరాశలయ్యే. ఏడా ఇంకెక్కడ హెలికాప్టర్ ఎక్కడ ఉంది? హెలికాప్టర్ రాలేదు ఇంకా. అయిపోయాడు వీడు. కార్ వస్తుంది అక్కడ. ఓకే, ట్రెవర్ గడికి ఎత్తున్నాడా? ట్రెవర్ గడికి ఎవరిని కొట్టాలి? స్నైపర్లు కాలుతున్నారు ఎక్కడి నుంచో పైన. ఆ స్నైపర్లు ఎక్కడ చచ్చారో నాకు అర్థం అవ్వట్లా. ఎక్కడున్నా నాకు కనపట్లేదయ్యా. నేను క్యారెక్టర్ స్విచ్ చేసేస్తా, నా వల్ల కాదు. నేను కింద కాల్చుకుంటా. ఆ స్నైపర్లు ఎక్కడున్నా అర్థం అవ్వట్లా నాకు. ఎక్కడి నుంచి ఏమన్నా తెలుస్తుందేమో చూద్దాం. కాకండి మైకేల్కి స్విచ్ చేద్దాం. అటు కొంచెం పైన ఉన్నాడు. ఎక్కడి నుంచి ఏమన్నా కనపడతారేమో. ఎక్కడి నుంచి కూడా కనపడట్లేదు. ఇప్పుడు కనపడ్డాడు మా ట్రెవర్ గారు. ఏంటి మనం కాల్ చేద్దామండి ఎక్కడి నుంచి. ఈడొకడు ఇంకా స్నైపర్ వెనకాలే ఉన్నాడు మా. ఆ స్నైపర్ ఎక్కడ ఇంకా ఉన్నాడు వీడు. గన్స్ ఫర్ ఫన్ అంట మావా. అక్కడ ఉన్నాడు ఒక స్నైపర్ గాడు. చూద్దాం ఆగండి. గన్స్ ఫర్ ఫన్ ఎక్కడ ఉంది? పదరా అటువైపు పదా. ఇప్పుడు కనపడ్డాడు వీడు. చెప్తాను ఆగండి వీడు పని. కొడక్కరే ఇందాక నుంచి అసలు కష్టపడుతున్నా నేను. ఎక్కడున్నారని వెతుక్కుని వచ్చాను కదా మా. ఆన్ ద రూఫా? ఏ రూఫ్ రా బాబు? లేదు మా, ఇంకా అవదు. పదండి ఇంకా స్విచ్ చేద్దాం. రారా రండ్రా, ఎంతమంది వస్తారు రండ్రా, చూసుకుందాం అందరినీ ఒక్కొక్కడిని అసలు ఎంబడించి కొడతా. పదరా అదా. స్నైపర్ ఇంకో స్నైపర్ కనపడినట్టున్నాడు మా. నాకు ఒక్క నిమిషం ఆగండి. అక్కడ రైట్ సైడ్లో ఉన్నట్టున్నాడు. కనపడ్డాడు. అయిపోయాడు మా. ఇప్పుడు స్విచ్ చేద్దాం ఫ్రాంక్లిన్కి.
స్నైపర్స్ అయిపోయారా? అరే నాయన ఇంకా చిచ్చులు పెట్టకండిరా, పోలీసులు తెగొచ్చేస్తున్నారా నాయన. మళ్ళీ ట్రెవర్గా Things are getting messy. ఇంకెవడున్నాడు రా కాల్చడానికి? హెలికాప్టర్ కూడా లేదు. ట్రెవర్ నువ్వు వద్దురా బాబు, నా వల్ల కాదయ్యా ట్రెవర్ గడితో వెతుక్కోలేకపోతున్నాం బాబు నేను స్నైపర్స్ని. మాటికి ట్రెవర్ని స్విచ్ అంటాడు. అయిపోద్ది, మిషన్ ఫెయిల్ అయిపోద్ది ఇది స్విచ్ అయిపోతే. Stay out of my life. పైన చూస్తున్నా బుల్లెట్స్, పైన చూస్తే ఎవడు లేడు. ఆగండి, వీళ్ళతో పంచాయతీ అయిపోయింది మా చెప్తాను ఆగండి వీళ్ళ పని. స్నైపర్ ఇంత చాపర్ అంట, టేక్అవుట్ ది హెలికాప్టర్ అంట. ఎలాంటి చెప్పు చూసుకుంటా నేను. ఏది హెలికాప్టరు? రారా. ఆగండి నేను చూసుకుంటా, చాపర్ని నేను చూసుకుంటారు, మీరు కంగారు పడకండి. చాపర్ కొంచెం సేపట్లో ఇప్పుడు కిందకి వెళ్ళిపోవచ్చు చూడండి, అలా చూస్తూ ఉండండి. అయిపోయింది అంతే. ఇలాంటి చిన్నవి ఉండి చేస్తాను. ఆడెక్కడి నుంచి కాలుతున్నాడు, ఆడిని చూడు ఇడిని చూడు అంటే నేను ఏం చూడను, నాకు అర్థం కాదు. ఎవడు కనపట్లే అక్కడ. కింద వాళ్ళని కాల్చమంటే కాలుతా, ఇలా కాలుతా అలా అయిపోతారు. ఆగండి స్విచ్ చేద్దాం. ఇంకా ఫ్రాంక్లిన్ I'll deliver the funds. F, you dump the trash truck. అయిపోయాడు, ఈడైపోయాడు. ఇంకెక్కడ రండ్రా. ఎక్కడెక్కడ దా రా. ఇంకా గెట్ ఇన్ ద గార్బేజ్ ట్రక్. నేను ఎక్కడ వెళ్ళిపోతున్నాను ఏంటి మా? 4 కేసుల నుంచి 1 కేసు అయిపోయింది అంటే అందరిని లేపేసామన్నా. ఎక్కడుంది గార్బేజ్ ట్రక్? ఎక్కడ ఉంది కదరా. గెట్ అవే లొకేషన్ అంట. మనం కార్ పార్క్ చేసాం చూడండి, ఇప్పుడు తీసుకోవాలి. అది చాలా దూరం పార్క్ చేసాం మనం, చాలా దూరం చూపిస్తుంది. కానీ కేసులన్నీ పోయాయి, 1 కేసే ఉంది ఇంకా. మంచిగా సన్సెట్ వచ్చింది మా. ఇంత ముందు కూడా మనం ఒక రాబరీ చేసినప్పుడు అలాగే సన్సెట్ వచ్చినట్టుంది. వచ్చేసాం గెట్ అవే వెహికల్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. లివ్ ద గార్బేజ్ ట్రక్ అంట, డిస్ట్రాయ్ ద గార్బేజ్ ట్రక్ అంట. డిస్ట్రాయ్ అంటే ఇంకా స్టిక్కీ బాంబే. అంటే ప్రూఫ్స్ అన్నీ ఇంకా డిస్ట్రాయ్ చేసేయాలి కదా మరి, అందుకే. చాలా 2 అయిపోయింది మామ. గార్బేజ్ ట్రక్ని డిస్ట్రాయ్ అయితే చేస్తాం. ఇంకా మన గెట్ అవే వెహికల్లోకి వెళ్ళిపోదాం. ఇంటి ఒక్కడే వచ్చాడు, ఫ్రాంక్లిన్ గడు మైకేల్ గడు వెళ్ళిపోయాడా? బాబా చూసారా ఎలా కస్టమైజ్ చేయించాను, అసలు మామూలుగా లేదు కదా. ముందర లైట్స్, హెడ్ లైట్స్ అవి ఇవి. నేను ఏదో ఇంకా దీంట్లో పోలీస్ చేసి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ చూస్తే పోలీసు వాళ్ళు అందరూ ముందే వెళ్ళిపోయారు. అయిపోయిందా మిషన్? అయిపోయిందా? గో టు డెవిన్స్ హౌస్ అంట. మైకేల్ గడ్ వెళ్తున్నాడు ఆ డెవిన్స్ హౌస్కి. ఆ పోలీస్ కూడా ఇల్లు అనుకుంటా నాకు తెలిసి ఆ క్యాష్ బ్యాగ్ ఈడి దగ్గర ఉన్నట్టుంది, మైకేల్ గడ్ దగ్గర. ఈడే దొంగలిచ్చినట్టున్నాడు, ఈడే పెట్టుకున్నట్టున్నాడు. చూడండి మా అసలు సన్సెట్ చూడండి మా, ఆ లొకేషన్ చూడండి అసలు ఎలా ఉందో. మొత్తం సెక్యూరిటీ ఉంది ఇంట్లో. ఈడే మా పోలీసుడు. ఈడంటేనే నాకు చిరాకు. ఈడేనాడు? ఈడు కాదు, ఈడు వేరేవాడు. I remember you. The weekend interrogator. Invest wisely. Hey, hold on. We're not done here yet. I got a job for you, bro. 5 top quality scores, big ticket cars, major payday, bro. ఇంకా ఏం జాబులు రా బాబు? I got just the guy for you. I'll put you in touch. No. I don't want just some dude. I want you. I want your crew. I want pros on this. I don't give a fuck what you want, pencil neck. I'll let him know you're interested. I guess I just got you figured wrong, man. Hey, what's the figure? Tell me something. You like football? I got a stake in a sports investment venture. You like the market? I got some funds you can manage. Name your poison, man. I just like sitting around watching old movies. Oh, there we go. How about I hook you up with Solomon Richards? Bullshit. Solomon Richards, the movie producer? He's retiring, man, and I'm doing a finance deal for his studio. ఎవడో ప్రొడ్యూసర్ ఉన్నాడంట సోలమోన్ అని, వాడితో నేను కలుపుతా, నా కోసం ఇది చేసి పెట్టు అని అంటున్నాడు.
పోలీసోడు. just as soon as you. All right. Oh man, Solomon Richards. ఆడు ఫ్యాన్ ఉన్నట్టున్నాడు మైకేల్ గాడు. ఆడితో కలుపుతా అన్నాడు. మరి ఒప్పేసుకున్నాడు మా మైకేల్ గాడు. ఇంకా వీటి కోసం ఇప్పుడు ఏమేమి మిషన్లు చేయాలో. Boys. ఎన్ని ఉన్నాయిరా అలాంటివి. ఇంకా కొత్త కాంటాక్ట్ యాడ్ అయిపోయింది మా డెవిన్ అని. ఇంకా వీటి కోసం కూడా మిషన్లు చేయాల్సి ఉంటుంది. అయిపోయింది మా. ఫైనల్లీ ఫ్రాంక్లిన్కి ఏదో కాల్ చేస్తున్నాడు మా. ఆగండి చూద్దాం. Hey, what up, Michael? Hey man. Listen, I got an interesting opportunity for you. Acquaintance of Dave's. An FIB contact? Are you joking? Relax. The guy's private sector. Very wealthy. Could be lucrative. Why don't you meet him and see what you think? All right, yeah, I'll think about it. All right. Me and Trevor will be there too. I promise you. It's a step up for you. A real opportunity. ఈడ అవసరం కోసం, మైకేల్ గడ అవసరం కోసం ఫ్రాంక్లిన్ని ట్రెవర్ని కూడా ఇన్వాల్వ్ చేసేస్తున్నాడు మా దీంట్లో. ఇప్పుడు ఈడు మైకేల్ గార్డ్ కోసం ఆడిని కలుపుతా అన్నాడు. ఆడెవడో సోలెమాన్ ప్రొడ్యూసర్ని. ఇప్పుడు దానికని చెప్పేసి ఇప్పుడు ఫ్రాంక్లిన్ గారు కాల్ చేసి నీకోసం మంచి ఆపర్చునిటీ ఉంది, నా దగ్గర ఒక కాంటాక్ట్ దొరికాడు అది ఇది అని చెప్పి ఆడిని లాగేస్తున్నాడు ఫ్రాంక్లిన్ని. ట్రెవర్ గార్డ్ని కూడా ఎలాగో లాగేస్తాడు. ఇంకా నెక్స్ట్ మిషన్లో ఇంకా ఎన్ని థ్రిల్స్ ఉంటాయో చూద్దాం. ప్రస్తుతానికి వీడియో ఎక్కడితో ఆపేద్దాం. చాలా లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను. బాయ్.